కార్డుదారులకు ముఖ్యమైన అలర్ట్. రేషన్ కార్డులో అనర్హుల ఏరివేత కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నిబంధనల గురించి ఖచ్చితంగా మనకు తెలియాలి. రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అనర్హులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంలో రేషన్ కార్డుది కీలక పాత్ర. ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా తక్కువ ధరలకు బియ్యం, గోధుమలు, చక్కెర, ఆయిల్ వంటి సరుకులు అందుతాయి. ఈ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ను అమలు చేయబోతుంది. రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. సమీపంలోని రేషన్ షాప్కు వెళ్లి బయోమెట్రిక్ చేసుకోవచ్చు. మేరా రేషన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి మీ కేవైసీని పూర్తి చేయాలి. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీకు రావాల్సిన రేషన్ నిలిచిపోయే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది ప్రభుత్వం. 18 ఏండ్లు పైబడ్డ మహిళను కుటుంబ పెద్దగా లెక్కలోకి తీసుకోవచ్చు. రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రాలు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇంటికొచ్చి ధృవీకరణ చేసిన తర్వాత కార్డు జారీ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఒకేసారి 3 నెలల కోటాను పొందొచ్చు. దీనివల్ల ప్రతి నెల రేషన్ షాప్కు వెళ్లాల్సిన పని ఉండదు. క్యూలలో నిలబడాల్సిన పని అంతకంటే ఉండదు. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తే కార్డు రద్దవుతుంది. ట్రాక్టర్ మినహా 4 చక్రాల వాహనం ఉంటే క్యాన్సిల్ అవుతుంది. 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే మీ పేరు ప్రభుత్వం తొలగించే అవకాశం ఉంటుంది. సభ్యులు మరణించినా, వివాహమై వెళ్లిపోయినా వారి పేర్లను తొలగించకపోతే కార్డులో ఇబ్బందులు తప్పవు.